యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు ప్రిన్సిపల్ పైప్తో కొట్టిన ఘటనతో ఇద్దరు విద్యార్థుల చేతులకు గాయాలయ్యాయి. ఘటన గురువారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం జావ తాగడంతో ఆలస్యం చేస్తున్నారని 20 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ కొట్టారు. అందులో ఇద్దరు విద్యార్థులు వర్కౌట్ పల్లి గ్రామానికి చెందిన అఖిల నాతళ్లగూడానికి చెందిన అక్షితాలకు చేతులకు గాయాలయ్యాయి. శుక్రవారం బాలికల చేతులకు ప్రిన్సిపల్ కట్టించారు. శనివారం ఆదివారం సెలవులు కావడంతో సోమవారం బాలికల కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్తో గొడవకు దిగారు. ఘటనపై ప్రిన్సిపల్ను మీడియా వివరణ కోరగా ముందే పిల్లల చేతులకు గాయాలున్నాయని, చేతులకు వాపు రావడంతో తానే ఆసుపత్రికి పంపి కట్టించానని వెల్లడించారు. ఏం జరిగింది చెప్పండి. పిల్లలకి కొట్టిరని చెప్పి సార్, అది పిల్లలు ఇద్దరు వాలీబాల్ ప్లేయర్ సార్. కాబట్టి అంతకుముందు ఒక 2 సార్లు 3-4 డేస్ బిఫోర్ దెబ్బలు తగిలినాయని తెలిసింది. అది అయితే నాకు యాక్చువల్గా ఆ రోజు జరిగిన కరెక్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, బ్రేక్ టైంలో పిల్లలు జావాకి వెళ్తారు. బ్రేక్ తర్వాత వాళ్ళకి పీటీ క్లాస్ ఉంటుంది. పీటీ సార్ గేమ్స్కి అనేసి వెళ్తున్నారు. ఈ మధ్యలో సీఎం కప్ అనేసి పిల్లలు కూడా అదే ప్రాక్టీస్లో ఉన్నారు చాలామంది పిల్లలు. అయితే సార్ లేనప్పుడు వెళ్ళొద్దు అనేసి రిపీటెడ్లీ వాళ్ళ పిల్లలందరికీ చెప్తున్నాను, ఈ గేమ్స్కి వెళ్ళొద్దు, అక్కడ పడ్డా కొట్టుకున్నా ఏమన్నా అంటువాడి ఇన్సిడెంట్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళని వెళ్ళొద్దని చెప్తున్నాను. అయినా కూడా ఆ రోజు వెళ్తుంటే నేను వాళ్ళని పిలిచేసి అటు దూరం జావ దగ్గర అక్కడ మిడ్ డే మీల్స్ దగ్గర ఇట్లా మాకు గేమ్స్ పీరియడ్ ఉంది కానీ కొంతమంది ఉన్నారు, గేమ్స్ పీరియడే కదా అనేసి ఆడుతున్నారు చాలామంది. కొంతమందినేమో నీళ్ళు ఆన్ చేయమని చెప్పింది, కొంతమందినేమో నిల్చొని ఇట్లా అంటే ఎందుకు వెళ్తున్నారు అనేసి అందరినీ ఇట్లా జస్ట్ సింపుల్గా ట్యాప్ చేసిన సార్. కొట్టడము సీరియస్గా పిల్లల్ని ఇంజూర్ చేయాలనే ఉద్దేశం కూడా అది ఒకవేళ అస్సలు నా దాన్ని ఏం తప్పు లేదు సార్. అది క్రమశిక్షణలో భాగంగా నేను పిల్లల్ని కొంచెం భయం ఉండాలి, వెళ్ళొద్దన్నప్పుడు కూడా ఎందుకు వెళ్ళొద్దకూడదు కదా. సార్ ఉంటే అసలు ఇవి చూసుకోను, సారే చూసుకుంటారు, గేమ్స్ ఆడుతుంటారు వాళ్ళు, పెద్ద నేనేమి యూజ్ చేయను. అది సార్, అది జరిగిన విషయము. అది వాళ్ళకి దెబ్బ తగిలిందంట. ఆ రోజు అమ్మాయి ఏడ్చిందని తెలిస్తే పిలిపించి మెడిసిన్ కూడా పెట్టించినాను. నెక్స్ట్ డే చూస్తే కొంచెం స్వెల్లింగ్ అనిపించింది అక్కడ అమ్మాయి చేతికి. సరే ఎందుకు స్వెల్లింగ్ అయింది, ఎందుకైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. పేరెంట్స్ చెప్పిరా అంటే చెప్పినామన్నారు. వాళ్ళు చెప్పలేదంట పేరెంట్స్కి. యాక్చువల్లీ పేరెంట్స్ అక్కడ సీరియస్ అయ్యారు. రాగి జావ వాళ్ళు తాగుతుండే సార్. రాగి జావ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి గేమ్స్ పీరియడ్ కదా అనేసి వాళ్ళు ఫ్రీగా నుంచున్నారు. వాళ్ళకి 8th పిల్లలు వాళ్ళకి 3rd పీరియడ్ గేమ్స్ ఉంటుంది. 6th పిల్లలకి 3rd పీరియడ్, 6th కి 8th పిల్లలకి ఉంటుంది. మండే రోజు వచ్చింది. నిన్న వచ్చారు. ఈ రోజు మీరు క్యాజువల్ లీవ్ ఎందుకు పెట్టారు? నాకు మా బాబు యూఎస్ నుంచి వచ్చింది సార్. నేను ఆల్రెడీ 3-4 months బిఫోర్ ప్లాన్ చేసుకున్నాను సార్. 3-4 కొట్టారు. దానివల్ల అది అంటే కోయిన్సైడ్ అయింది. కానీ కావాలంటే నేను మీకు అది కూడా చూపిస్తాను. బాబు వచ్చింది, టికెట్ అవన్నీ వచ్చింది కాబట్టి నేను 3-4 days క్యాజువల్ లీవ్ పెట్టాలని ఉద్దేశం. అంటే పిల్లలు క్రమశిక్షణలో భాగంగా మీరు కొట్టారు అంతే సార్. కొట్టడం అంటే సీరియస్ గా కొట్టలేదు సార్. కొట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. ప్లాస్టిక్ పైప్ తోటి దాడి చేయలేదు సార్. దాడి చేయడం అనేది 20 members చిల్డ్రన్స్ కొట్టారు మీరు. లైన్ లో కూర్చోబెట్టేసి 20 members కొడితే 2 members సీరియస్ అయ్యారు. ఫ్రాక్చర్ అయింది. నేను వెళ్ళాను. అదే ఫ్రాక్చర్ కాలేదు, ఫ్రాక్చర్ అయింది. అప్పుడు అయింది ఫ్రాక్చర్ కాదు సార్. అది ఫ్రాక్చర్ అంటే దాడి చేస్తే ఫ్రైడే రోజు నేను వాళ్ళు ఏడ్చారు కదా, గమనించిన తర్వాత మీరు ఎందుకు కొట్టారు? గమనించిన తర్వాత కొట్టలేదు సార్. ఫ్రైడే రోజు డాక్టర్ దగ్గర పంపించిన నేను. థర్స్డే రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. సాక్షిత, నేను 8వ తరగతి చదువుతున్నాను. మోడల్ స్కూల్ లోతుకుంటా. జావ తాగేసి లేట్ వచ్చినందుకు ప్రిన్సిపల్ అని కొట్టిరు. ఇంకేమన్నా జావ తాగి లేట్ వచ్చినందుకు కొట్టిరు ప్రిన్సిపల్.